గైస్ మా ఇంట్లో వండి తినడానికి కర్రలు లేవనుకునేసి కర్రల కోసం అని వచ్చాను. ఇదిగోండి నేను చేసిన కర్రలు. ఈ కర్రల కోసం అని వస్తే ఈరోజు కాస్తున్న ఎండకి నా గుండు మొత్తం పగిలిపోతుంది. మొత్తం బూడిదైపోయింది నా గుండు, చూస్తున్నారు కదా. ఈ గుండుకి కొద్దిగా నీళ్ళు తడుపుదాం అనేసి నీళ్ళ దగ్గర అయితే వెళ్తున్నాను. చూడండి గైస్, ఒకసారి నేనైతే ఆ నూతి కాలువ దగ్గర చేరుకున్నాను. ఎలా ఉందో రౌండ్ గా. ఒకరికి ఇద్దరికి అయితే స్విమ్మింగ్ చేయడానికి మంచిగా సరిపోద్ది. ఇక్కడైతే కొన్ని రాళ్ళు ఉన్నాయి, దాన్ని బట్టి కొద్దిగా పొట్టి కనిపిస్తుంది. అయినా సరే ఒక కర్ర తీసుకున్నాను నేనైతే. ఈ కర్రతోటి ఒకసారి కొలత చూద్దాం ఎంత పొడవు ఉందో. పొడవు అయితే చాలా ఉంది. కర్ర అయితే నాకన్నా చాలా హైట్ లో ఉందన్నమాట. ఒకసారి కిందన చూడొచ్చు ఎలా ఉందో. లోయ అయితే పడిపోతే నా గుండు పగిలిపోద్ది, ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మొత్తానికి వచ్చాం కాబట్టి నా తల అయితే తడుపుకుందాం. ఎండ అయితే భారీ భారీ కాస్తుంది. నా మాత్రం బరాబరా కాసేస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా నా గుండుకి తడుపుకుందాం అనమాట. అమ్మ ఇప్పుడైతే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ కర్రల్ని ఇప్పుడు కట్టేసి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిన తర్వాత సాయంత్రానికి ఇది నరికేసి వండి తినడానికి సరిపోతుంది ఈ రోజుకి. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసేయండి. గుండు కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. గుండుకి లైక్ చేసేయండి గాయ్స్.